అల్పపీడనం ప్రభావంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. గోదావరిలో వరద క్రమంగా పెరుగుతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ రాజమహేంద్రవరం నుంచి ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. వాయుగుండం ప్రభావంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. అక్కడక్కడ కొంత భారీ వర్షం అయితే కురిసింది. ఈ తెల్లవారుజామున కోనసీమలోని పి గన్నవరం, అంబాజీపేట, రాజోలు ఆ పరిసర ప్రాంతాల్లో వర్షం అయితే పడింది. కోనసీమలో వరి నారుమళ్లు కొన్ని ప్రాంతాల్లో నీట మునిగాయి. ప్రధానంగా డ్రైన్లు పుడిగిపోయి నీరు దిగువకు లాగకపోవడంతో పంట పొలాలు నీట మునుగుతున్నాయి. ఈ ఏడాది గోదావరిలో అయితే విభిన్న పరిస్థితులు ఉన్నాయి. మొత్తం ఆగస్టు నెలలో గోదావరికి భారీ వరద ప్రవాహం వస్తుంది. ఇప్పటివరకు గోదావరి ఆగస్టు నెలలో వెలవెలబోయింది. తాజాగా ఎగువ ప్రాంతాల్లో వర్షం కురుస్తుండటంతో ఆ వరద నీరు గోదావరిలో చేరుతోంది. ప్రస్తుతం రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్ వద్ద ఉన్నాం. గోదావరి ప్రవాహాన్ని చూడవచ్చు. ఇది సాధారణ ప్రవాహం. 5 లక్షల లోపు గోదావరి ప్రవాహాన్ని నామమాత్ర ప్రవాహంగా పరిగణిస్తారు. ధవళేశ్వరం ఆనకట్ట నుంచి 175 గేట్లు ఎత్తి సుమారు 4,40,000 క్యూసెక్కుల వరద నీరు దిగువకు వదులుతున్నారు. వర్షాలు కురుస్తున్న వల్ల ప్రధాన పంట కాలువలు డెల్టా కాలువలకు సుమారు 1900 క్యూసెక్కుల నీరు దిగువకు వదులుతున్నారు. గోదావరిలో ఎగువ ప్రాంతాల్లో ఇంకాస్త వరద చేరే అవకాశం ఉండడంతో అది మరింత కాస్త పెరిగే అవకాశం ఉందని జలవనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. గత నెలలో 6,56,000 క్యూసెక్కుల వరద నీరు గోదావరికి వచ్చింది. అదే ఇప్పటివరకు ఈ ఖరీఫ్ సీజన్లో అత్యధిక వరదగా జలవనరుల శాఖ చెబుతోంది. ఈ ఎగువ ప్రాంతాల్లో ఇంకా వర్షాలు భారీగా కురిస్తే మాత్రం గోదావరి వరద ప్రవాహం అంతకంతకు పెరిగే అవకాశం ఉంది. అలాగే తూర్పుగోదావరి జిల్లాలోనూ ఎడతెరిపి లేని ఒక మోస్తరు వర్షం పడుతోంది. కొన్ని ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లో వరి నారుమళ్లు నీట మునుగుతున్నాయి. కాకినాడ జిల్లాలోనూ విస్తారంగా వానలు పడుతున్నాయి. అయితే ఇప్పటి వరకు భారీ వర్షాలు మాత్రం నమోదు కాలేదు. అత్యధికంగా తొండంగిలో నిన్న 39 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అయితే భారీ వర్షాలు వాయుగుండ ప్రభావంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ జిల్లా, అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలకు వర్ష సూచన ప్రకటించడంతో కలెక్టర్లు అప్రమత్తమయ్యారు. కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లా అధికారులందరినీ అప్రమత్తం చేశారు. ఎక్కడా ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనూ కలెక్టర్ మహేష్ కుమార్ పూర్తి స్థాయిలో అప్రమత్తం చేశారు. ఎక్కడా ఇబ్బంది తలెత్తకుండా ప్రధానంగా తీర ప్రాంతంలో మత్స్యకారులను కూడా సముద్రంలోకి వెళ్ళవద్దని ఆయన హెచ్చరికలు జారీ చేశారు. సముద్రంలోకి వెళ్ళిన వారిని తిరిగి ఒడ్డుకు చేర్చాలని కూడా అధికారులను ఆదేశించారు. కోనసీమ వ్యాప్తంగా పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం అప్రమత్తం ఉంది. అట్లాగే తూర్పుగోదావరి జిల్లాలోనూ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో కలెక్టర్ ప్రశాంతి సిబ్బందితో మాట్లాడి క్షేత్రస్థాయిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు అయితే నమోదు కాలేదు. రాబో 2 రోజుల్లో వర్షాలు పెరిగే అవకాశం ఉండటం వల్ల సిబ్బంది అంతా కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమై ఉన్నారు. కెమెరామెన్ రమేష్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్.